హాయ్ అందరికీ. ఈరోజైతే బాబు లంచ్ బాక్స్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి అలాగే ఏమేమి చేశాను హెల్తీగా అయితే చేసి పెట్టేశాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సో ఈ వీడియో వచ్చేసి వెనస్డే రోజుదండి. సో ఇంకా మెల్లిమెల్లిగా పోస్ట్ చేయడం అవుతుంది. చెప్పాను కదా ఈ వీక్ మొత్తం నేను ఎగ్తో అంటే హైడింగ్ ఎగ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను అనేసి. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక చిన్న ఆనియను, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి చూసారు కదా కొద్దిగానే, అండ్ కరివేపాకు కూడా. సో చాపర్లో వేసేసి మంచిగా సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. సో మీరు క్యారెట్ ప్లేస్లో క్యాబేజ్ అంటే మిక్స్డ్ వెజిటేబుల్ అయినా లేదంటే ఎక్స్పెషల్లీ బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. ఇది మంచిగా ఈ విధంగా చాప్ చేసుకున్న తర్వాతకి ఒక ఎగ్గు ఇందులో వేసుకుంటున్నాను. సో ఇందులోనే చాపర్లోనే వేసుకోవడం వల్ల మంచిగా చాప్ అవుతుందండి, ఫ్లఫీగా వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇక్కడ నేనైతే క్యారెట్ అలాగే గోధుమ పిండి, ఒక 1 కప్ గోధుమ పిండితోటి వఫుల్ ఆర్ ప్యాన్ కేక్, మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో వఫుల్ మేకర్ లేకుంటే ప్యాన్ కేక్ లాగా వేసుకోండి. 1 కప్ గోధుమ పిండికి కొంచెం సాల్టు, లైట్గా పసుపు, ధనియా పౌడర్ వేసేసుకున్నాను. ఫస్ట్ మిల్క్తో నేను బాగా బీట్ చేసుకుంటున్నానండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి. ఇంకా స్పెషల్గా దీనికి సాస్ ఎలా అంటే సైడ్కి ఏం లేకుండా కూడా ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు మిల్క్తో మిక్స్ చేసుకోవడం వల్ల. సో కొంచెం ఒక 1/2 కప్ వరకు అయితే, 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ సరిపోయిందండి. ఎందుకంటే మనము ఇందాక క్యారెట్ ఎగ్ కాంబినేషన్ అది కూడా వేస్తాం కాబట్టి ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకోండి. లేదంటే అన్నీ ఒకేసారి వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో చిన్నగా కట్ చేసుకొని మనం గోధుమ పిండిలో వేసుకొని ఎగ్ వేసుకొని కొద్దిగా మిల్క్ తోటి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మీ పిల్లలు వెజిటేబుల్ అంటే క్యారెట్ ఇలా తినకుంటే మిక్సీ పట్టేసుకోండి అంతే, లేదంటే తురిమి అయినా వేసుకోండి. ఓకేనా. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉంటేనే వఫుల్ అయినా ప్యాన్ కేక్ అయినా వస్తుంది. ఎక్కువ లూజ్గా ఉండకుండా చూసుకోండి. ఇంకా నేనైతే అది కలిపేసి పక్కన పెట్టేశాను. కొంచెం టైం పడుతుంది కదా, కొద్దిగా అయినా మెత్తగా అయిపోతుంది పిండి అనేసి. నెక్స్ట్ అయితే రైస్ కూడా అయిపోయింది. నేను స్టవ్ పైన రైస్ మిల్క్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నాను అన్నట్టు. సో ఈలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యేసరికి ఇంకా రైస్ కూడా అయిపోయింది చక్కగా. ఇంకా రైస్ తీసేసి మనం ఇప్పుడు ఇంకా లంచ్ బాక్స్కి రెడీ చేసుకుంటాను. ప్యాన్లో కొంచెం ఆయిల్. ఈరోజు అయితే లంచ్కి నేను అన్ని వెజిటేబుల్ తోటి ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో చాలా డేస్ అయింది లేండి. సో ఇక్కడ ఒక ఎగ్ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని మంచిగా పొరటులాగా అటు ఇటు అనుకున్నాను ఆయిల్లో, అంతే. సో మనకి కొంచెం పెద్దగానే అనుకోండి. పిల్లలకి ఏమవుతుందంటే ఎగ్గు తినే పిల్లలకైతే కొంచెం పెద్దగా ఇలా పొరటు అంటే బీట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కల్లాగా. అస్సలు ఎగ్గు తినని పిల్లలకి ఏంటంటే చిన్నగా చేసుకోండి, ఇంకా చిన్నగా పొరటులాగా. ఓకేనా. మా పెద్ద బాబుకి ఎగ్గు ఇష్టమే కాబట్టి కొంచెం పెద్దగానే చేశానండి నేను. సో ఎగ్ మంచి ఫ్రై అయిపోయిన తర్వాతకి తీసి ఒక చిన్న వెల్లిపాయ, అలాగే ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు, చిన్న పచ్చిమిర్చి, హాఫ్లో హాఫ్ అండి. పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే మళ్ళీ మధ్యలో తగులుతుంది కదా, ఆయిల్లో వేగింది అనుకోండి ఏం కాదనేసి. నెక్స్ట్ అయితే నేను ఇవన్నీ నైట్ కట్ చేసి పెట్టుకున్నాను. సో కొంచెం క్యాబేజీ, క్యారెట్, అలాగే క్యాప్సికము, గ్రీన్ పీస్, బీన్స్, ఆనియన్, అన్ని వెజిటేబుల్స్ కొద్దిగా, ఎక్కువ ఏం కాదు. బాబుకి తను ఎంత అయితే తినగలడో అలా. మా పిల్లలు మంచిగా వెజిటేబుల్స్ అన్నీ తింటారు కాబట్టి నేను అన్నీ ఎక్కువ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఎగ్ రైస్కి వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా అన్ని వెజిటేబుల్ ఆయిల్లోనే వేగిన తర్వాతకి జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, నేనైతే పెప్పర్తో ఇద్దాం అనుకుంటున్నాను, కాస్త పెప్పర్ చేశాను. నెక్స్ట్ మీరు పసుపు కూడా వేసుకోవచ్చు, బట్ మా బాబుకి అన్నీ కలర్ఫుల్గా కనపడాలని నేను పసుపు ఏం వేయలేదండి. అలా బాక్స్లో కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు కూడా మంచిగా తింటారని. ఇంకా కుక్ చేసిన రైస్, ముందుగా మనం బీట్ చేసుకున్న ఎగ్, అవన్నీ వేసి బాగా కలుపుకోండి అంతే. సో చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా ఇన్ని వెజిటేబుల్స్ మామూలుగా తినమంటే తినరు కదా, మంచిగా ఈ విధంగా పెడితే మనకు కూడా ఫుల్ హ్యాపీ. నాకైతే అన్ని వెజిటేబుల్స్ తింటారు. ఇలా ఎగ్ రైస్ అంటే ఎగ్ అనే కాదు, నార్మల్గా అన్ని వెజిటేబుల్స్ పెట్టినా కూడా మా పెద్ద బాబుకి చాలా ఇష్టము. కొంచెం సాల్ట్ చూసుకోండి, సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. పెప్పర్ ప్లేస్లో మీరు నార్మల్గా రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోండి. ఓకేనా. పెప్పర్ తోటి చేస్తే ఏమవుతుందంటే చూడడానికి ఫుల్ కలర్ఫుల్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి.
ఇంకా నేనైతే టేస్ట్ చేశాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా మిక్స్డ్ రైస్ పెట్టినప్పుడు ఏంటంటే సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే పిల్లలు కూడా కమ్మగా తినాలనిపిస్తుంది. అది లేదనుకోండి కొంచెం వాళ్ళకు కూడా చప్పచప్పగా అనిపిస్తుంది కదా అలా. సో ఇంకా కొంచెం సాల్ట్ అలా కలిపేసి బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా ఈ రైస్ అయితే చల్లారిపోయేంత వరకు మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుందాము. సో చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకొంచెం గట్టిగా కొన్నిసార్లు ఏమవుతుందంటే మిల్క్ సరిపోకుండా బ్యాటర్ గట్టిగా అయినా కాస్త మిల్క్ వేసుకోండి, ఓకేనా. సో ఇంకా నేనైతే వఫుల్ మేకర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో పోర్ చేసుకోవడమే. మీకు ఈ మేకర్ లేకుంటే ప్యాన్ కేక్ లాగా వేసుకోండి. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా థిక్గా ఉండాలి, అప్పుడే మంచిగా ఫ్లఫీగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఉత్తది తిన్నా బాగుంటుందండి. ఇంకా మా బాబుకి ఇలా వఫుల్స్ ప్యాన్ కేక్ పెడితేనే మ్యాక్సిమం కొన్నిసార్లు మాత్రమే బెల్లంతో చేయడము, లేదంటే పైన హనీ వేయడము, లేదంటే చాకో సిరప్ వేయడము, ఉత్తగా పెట్టినా కూడా తినేస్తాడు. మీ పిల్లలకి ఇంకేదైనా, ఇదైతే నేను కొంచెం ఉప్పు కారం అలా వేసాను కాబట్టి కచ్చప్ తోటి ఏదైనా సాస్ లాగా కచ్చప్ అన్న ఉంటే ఇచ్చేసేయండి మీ పిల్లలు తింటే. నేనైతే ఏమి ఇవ్వను, ఇలా ప్లెయిన్గా ఒక 2 చేసి పెట్టేస్తాను, హ్యాపీగా తినేస్తాడు. మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇది ఇంకా అంటే ఇలానే తింటారు కాబట్టి నేను ఇలానే ఇస్తాను. ఎక్కువ కచ్చప అండ్ చాకో సిరప్ అలా ఎక్కువ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తాను. మ్యాక్సిమం ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. బేకింగ్ సోడా ఏం వేయకుండా పర్లేదు, ఎందుకంటే మనం ఎగ్ వేసాం కాబట్టి సూపర్ ఫ్లఫీగా మెత్తగా వచ్చేస్తుందండి ఖచ్చితంగా. ఓకేనా, మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి. నేనైతే ఒక 2 చేశాను, ఇంకా మిగిలింది ఇంకా మిన్నుకి చేసి పెట్టేసేయచ్చు అనేసి. సో ఈరోజు అయితే హెల్తీగా అండ్ తక్కువ టైంలో టేస్టీగా లంచ్ బాక్స్ అలాగే ఇలా రెడీ అయిపోయింది. లంచ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ విధంగా ప్లాన్ చేసేసుకున్నాను ఈరోజు. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా. అండ్ రైస్ పెట్టేసుకున్నాను, ఇంకా బాక్స్లోకి పెట్టేసుకోవడమే. మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఇది ఏమంటారు కదా, రైస్ చల్లారిపోతుంది. రైస్ చల్లారితేనే బాగుంటుంది, ఎందుకంటే కొన్నిసార్లు ఏమైనా డిస్టర్బ్ అయిపోయినా కూడా ప్రాబ్లం కదా అని. ఇంకా బ్రేక్ఫాస్ట్ వెళ్ళగానే కొంచెం టైంలో 9కే తింటాడు కాబట్టి కాస్త వేడి కూడా అయిపోతుంది. అయినా నేను బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పెట్టి బాబుని లేపుతాను కాబట్టి ఆ టైంలో చల్లారిపోతుంది అండి. ఇంక ఈరోజు అయితే పియర్ ఫ్రూట్ పెడుతున్నాను, ఒకటి ఫుల్ది పెట్టేస్తున్నాను. మా బాబుకి చాలా ఇష్టము పియర్స్, ఈ ఫ్రూట్ అంటే ఫుల్గా తినేస్తాడు. ఈ మధ్య నేను సర్లే ఎందుకు పెట్టలేదు, ఫ్రూట్ కొంచెం బాగా వర్షం వస్తుందండి, వినాయక చవితి నవరాత్రులు కదా, వర్షం బాగా వస్తుందని పెట్టలేదు. కానీ ఇంకా పెట్టమ్మ నాకు ఏదో ఒక ఫ్రూట్ బస్సులో ఆకలి వేస్తుంది అంటున్నాడు. సర్లే అనేసి ఇంకా నేను ఈరోజు అయితే ఒక ఫుల్ పియర్ ఇలా కట్ చేసి పెట్టాను. కలర్ అసలు చేంజ్ అవ్వదండి పియర్, ఏం కాదు, అందుకే కట్ చేసి పెట్టేశాను. ఫ్రూట్స్లలో కలర్ చేంజ్ అయ్యేది బనానా యాపిలే కదా, అది ఇంకా డైరెక్ట్గా ఇవ్వడమే. మ్యాక్సిమం బనానా పెట్టాను, ఎందుకంటే బ్యాగ్లో అటు ఇటు అన్నీ మొత్తం అది ఖరాబ్ అయిపోతుంది అనేసి ఇంట్లోనే తినమంటాను కానీ స్కూల్కి పంపను. సో ఈరోజు ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను, వాటర్ బాటిల్, మిల్క్. ఇప్పుడు వెళ్ళి ఇంకా వాళ్ళని లేపాలి, లేపిన తర్వాతకి రెడీ అయ్యి స్కూల్కి పంపించడమే. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.